చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్కువ నష్టపోయేది రైతాంగం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తెలిసిన రైతు నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్నటికి మొన్న మనం చూసాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు శరవేగంగా పూర్తి చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని ఆపేశాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పారని చెప్పి సాక్షాత్తు ఈ మాట రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. ఇప్పటికిప్పుడు చూస్తే పులిచింతల ప్రాజెక్టు పై ఏదైతే ఇంకొక ఎత్తిపోతల పథకాన్ని పులిచింతల దిగువన తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తా ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా కూడా చలనం లేదు. అంటే దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి, అక్కడేమో మనకి రైట్ రాయల్ గా రావాల్సినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు వద్దని ఆపేశాడు. ఇక్కడేమో ఏదైతే మన రాష్ట్రానికి నష్టం జరుగుతూ అనేక జిల్లాలలో ఏదైతే ఈరోజు 50,000 ఎకరాలకు పైగా ఏదైతే బీడు భూమి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా మనకి. ఏంటి దీంట్లోకి వెళ్తే, పులిచింతల ప్రాజెక్ట్ అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మనకి శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ తర్వాత పులిచింతల తర్వాత డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజీ నుంచి నేరుగా సముద్రంలోకి కృష్ణానది వెళ్ళి కలుస్తుంది. ఈ పులిచింతల ప్రాజెక్ట్ అనేది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేయడం జరిగింది. ఈ పులిచింతలు లేనప్పుడు డైరెక్ట్ గా నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి వాటర్ వెళ్ళిపోయి అక్కడే సముద్రంలో కలిసేది. ఇప్పుడు మనకు పులిచింతలు అంటే మన విజయవాడలో ప్రకాశం బ్యారేజ్కి ఒక 85 కిలోమీటర్లు పైన ఉంటుంది. కృష్ణానది దగ్గర ఆ ప్రాజెక్ట్ ని కట్టారు. కృష్ణానది మీద ఇప్పుడు రైట్ సైడ్ ఏమో మనకి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో పులిచింతలు అనేటటువంటి గ్రామం. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజనేపల్లి. ఇక్కడ ఈ పులిచింతల ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది. ఈ పులిచింతల ప్రాజెక్ట్ కి కొంచెం దిగువన తెలంగాణ భూభాగంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఒక ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని నిర్మిస్తా ఉంది. సూర్యాపేట జిల్లా ఏదైతే బుగ్గమాధారం దొండపాడు గ్రామాల మధ్య, అంటే ఈ చింతలపల్లి మండలం వజనేపల్లి తర్వాత కొంచెం కిందకి ఇది బుగ్గమాధారం దొండపాడు గ్రామాల మధ్య 394 కోట్లతో కృష్ణానదిపై రోజుకు 2,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని 21 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నీరు ఆగిపోయేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో 51 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకి నీరు ఆగిపోయేటటువంటి ప్రమాదం. అంటే మొత్తంగా చూసుకుంటే మనకి ఇక్కడ 72 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకి సాగునీటి సరఫరా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అంటే దాదాపు 50,000 ఎకరాల సాగు భూమి బీడు భూమిగా మారబోతా ఉంది. సో అనేక చోట్ల తాగునీరుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి మరి ఎందుకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఏమయ్యా డ్రామాలు వేస్తావు కదా, ఇప్పుడు సైకిల్ వేసుకోనో, స్కూటర్ వేసుకోనో, లేదంటే స్కూటీ వేసుకోనో, లేదా లారీ వేసుకొని వెళ్ళాలి కదా, వెళ్ళి మరి ఆ పనుల్ని ఆపించాలి కదా, ఎందుకు ఆపించట్లేదు? కేంద్రంలో ఉన్నది మీరే, రాష్ట్రంలో ఉన్నది అధికారంలో మీరే. పక్కన తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో లేదు, కానీ వాళ్ళేమో ప్రాజెక్టులు కడుతున్నారు, అక్కడ ఎత్తిపోతలు కడుతున్నారు, రాష్ట్ర ప్రయోజనాలని ఏదైతే మీరేం పనంగా అక్కడ పెడుతున్నారు వాళ్ళకి. ఈ ప్రాజెక్ట్ పనుల్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల్లో పంప్ హౌస్ పనులు 34.50 మీటర్లు పూర్తయింది ఇప్పటికే. అలానే 21.8 కిలోమీటర్ల పైప్ లైన్ లో 6 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేసినప్పుడే తెలంగాణ ప్రభుత్వం 4 భారీ పంపులు 3 వర్టికల్ టర్బైన్ పంపుల్ని ఏర్పాటు చేస్తా ఉంది అక్కడ. మరి ఏం చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? మొన్నేమో రాయలసీమకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేసి. ఈ రోజేమో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లాల్లో ఈరోజు రైతుల్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తారో ఏంటో, ఖచ్చితంగా దీన్ని మాత్రం ఆపించాలి. ఆపించకపోతే 50,000 ఎకరాలు ఏదైతే బీడు భూమి అయ్యేటటువంటి పరిస్థితి ఉందనేది మాత్రం వాస్తవం.